కానీ నువ్వు చేసింది ఏందిరా భయ్? నీ అయ్య చేసిందేంది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపడతలేరు భయ్ నువ్వు వీడియోలు? నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపడతలేరు భయ్? యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేరు భయ్? ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేవు? నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు? విలేజ్ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చేసుకుని చూపెడతలేవు? వేల మంది నీ దుర్మార్గ పాలనలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేల మంది హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో. ఆ వీడియోలు చూపెట్టాడట. ఇలా హైడ్రా పేరుతో నీ డ్రామాలాడి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా సంగతి చూసుడు కాదు బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. రెండు పాలనలు వస్తున్నాయి. ఇక్కడ మొన్నటి దాకా ఓకే ట్యాక్స్, ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏంది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. ఒరే ట్యాక్స్ ఓకే ట్యాక్స్ సంగతి ఏందో నెక్స్ట్ వచ్చేది కలలు కంటున్నాడు కేటీఆర్. నెక్స్ట్ అంటే వాళ్ళు అయ్యమని చెప్పు ఫామ్లో తాగిమంటాడు. ఎప్పుడన్నా ఈ మీనాక్షి పురములకు వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, మీకు కష్టం వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీ రేషన్ కార్డుల కోసమో, మీ పెన్షన్ల కోసమో, మీ పిల్లల ఉద్యోగాల కోసమో ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఎక్కడ కనబడ్డా? బట్టబజాన్ని కేటీఆర్ ఏం చేస్తుంది తెలుసా? మా అయ్య ముఖ్యమంత్రి అలాంటి చెప్తుంది. 3 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. అంటే 3 సంవత్సరాలుగా తాగి వండి ఫామ్ హౌస్లో 3 సంవత్సరాల ఊరో గ్లామర్ పెంచుకొని వస్తే మనం ఓట్లాడు గంత పిచ్చోళ్ళమన్నా మనం. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొడుకు లేదన్నా. మొన్న చెప్పిన ఆ కవితక్క కూడా చెప్పిన, అక్క నువ్వు మీ బావ మీద కోపంతోనో, మీ అన్న మీద ఇంకో అన్న మీద కోపంతోనో, నీ తమ్ముడి మీద కోపంతోనో, మీ అయ్యను చూడకుండా నువ్వు ఉన్నావనుకో, ఈ కేటీఆర్ నెంబర్ 1 బట్టి బాధ ముఖ్యమంత్రి సీట్ కోసం మీ అయ్యానని వేస్తానని చెప్పిన అన్న. అప్పుడప్పుడు పోయి చూసినా అని చెప్పిన. అంటే కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలన్నా, మనం ఇంకొని సాగు కోరుకోమన్నా. కానీ ఇలా కేటీఆర్ ఎంత మూర్ఖుడు అంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఎంత దిగజారి అలా ఎట్లా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన. వీళ్ళు వాళ్ళు ఒకటేనా? ఎవరెవరు? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే. ఈ జూబ్లీస్ లో కలిసి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అక్కడ మీకు పైసలు వచ్చినాయా? బంగారం వచ్చినట్టు అదే బెడుతుంది బంగారం అంతా. వాడు ఇచ్చుడు ఏమంటాడు? ఒక మంత్రి అంటాడు, ఇద్దామనుకున్నామే అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేరట. అప్పుడు 50,000 ఉన్నారట, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేరట. వాళ్ళు ఇచ్చుడు పక్క పెట్టుర్రి. ఆ తుర్గలు ఎంఏ పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ బంగారం గుంజుకోపోకుండా ఉంచుకోరు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చుడు ఉన్నాయి గుంజుకోపోతున్నారు. చైన్ స్నాచర్స్ ఎంఏ పార్టీ వాళ్ళు, అవునా కదా? చైన్ స్నాచర్స్ దోపిడీ గంటలకు రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, జూబ్లీస్ లో రాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మీరు ఏ పార్టీకి ఓటేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? 2,500 రూపాయలు ఇస్తారు, ఇచ్చిరా ఎవరికైనా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎక్కడైనా? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా లేదు, ఆరోగ్య పైసలు లేవు, ఏమి లేవు. ముఖ్యమంత్రి చేతులు తెచ్చి నాకు రూపాయి నా తలకా కోసిన రూపాయి లేదంటున్నాడు ముఖ్యమంత్రి. ఈ ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వరకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఓట్లు వెయ్యరు. కాబట్టి ఇవాళ మొన్న కేసీఆర్ కొడుకు ఢిల్లీలో పోయి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. బండి సంజయ్ వేస్తాడు, ఊకే గుళ్ళ గురించి మాట్లాడతాడు అన్నాడు. మాట్లాడదా? ముత్యాలమ్మ గుడి కూడగొట్టింది ఎవడన్నా? ఇల్లు కూడగొట్టిరు కదా, పెద్దమ్మ గుడి కూడగొట్టిరు కదా. ఇంతమంది చెప్పొచ్చిన అన్న గెలిపిరు అన్న దీపక్ రెడ్డి గెలిపేది. గెలిచినాక పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులు పిలిపించి పూజ చేయిస్తా. మళ్ళా ఏం చేస్తా తెలుసా? అవసరం వస్తే ఢిల్లీ నుంచి అమిత్ షా గారిని పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తా. మీరు గెలిపిరన్నా పెద్దమ్మ గుడి. ఇది గుళ్ళు గుళ్ళ కొడితే నేను మాట్లాడితే బండి సంజయ్ ఊకే గుళ్ళ గురించే మాట్లాడతాడు అన్నాడు అని ఈడికి వచ్చి ఏం చెప్పింది తుర్కోల మీటింగ్ పోయి, నాకు ఓటైంది, నేను జూబ్లీస్ లో అన్ని బస్తీల్లో శ్మశాన వర్గాలు కట్టిస్తాడట.
గుళ్ళుగా ఉన్నా స్మశాన వాటికలు ఉన్నా శ్మశాన వాటికలు ఏడుండాలి కబ్రస్థాన్లు ఏడుండాలి ఇవాళ వాడు తీసుకొచ్చి కబ్రస్థాన్లు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ప్రతి పార్కుడు కబ్రస్థాన్ చేస్తాడట ఈ ట్విట్టర్లో ఏమంటుండంటే నా సొంత పైసలతో కబ్రస్థాన్ కట్టిస్తాడు ఈయన కబ్రస్థాన్ నీళ్లు ఇలా లైట్ లేదు ఇలా కనీసం దాని కరెంటు లేదు ఏం లేకుండా ఉన్నది వీడ సొంత పైసలతో కబ్రస్థాన్లు చౌరస్థానాలు కట్టిస్తారట కాంగ్రెస్ వాడు గెలిస్తే మీ పార్కులు మీ కమ్యూనిటీలు అన్ని కబ్రస్థాన్లు అవుతాయి ఈద్గాలు అవుతాయి దర్గాలు అవుతాయి మసీదులు అవుతాయి వాళ్ళు గెలిస్తే మీ గల్లీలన్నీ బక్రీద్ పండుగ రోజు రక్తపు టేరులై వాడతాయి మీరు వినాయకుని ఉత్సవాలు చేసుకోరాదు దసరా ఉత్సవాలు చేసుకోరాదు హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు ఇలా శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు ఇలా దయచేసి ఆలోచించండి ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా జుబ్లీస్ లో హిందువులు ఒక్కటి కాదు హిందువులు అవుట్ అయిపోయినరు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుంటే ఈ జుబ్లీస్ లో ఉన్న హిందువులకు పౌరుషం ఉంటే మీలో హిందూ రక్తం ప్రవహిస్తే మీకు రేషం ఉంటే మీరు భవిష్యత్తులో ఎస్ నేను జుబ్లీస్ హిందువును అని చెప్పుకోవాలనుకుంటే ఈ జుబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారండి సిగ్గు లేకుండా ఇలా వాళ్ళు ఇలా అక్కడ ఒక్కొక్క ఓటుకు 10,000 ఇస్తున్నా ఒక్కొక్క ఓటుకు 10,000 ఇలా 10,000 తురుకోలకు ఎంత ఇస్తుంది తెలుసా 20,000 మిక్సీలు గ్రైండర్లు టీవీలు ఎవరికి మీ ఓట్ల అద్దటాలకు మీ ఓట్ల అద్దటాలకు వాళ్ళ దగ్గర నీ బాంచన్ నీ కాలు మొక్క మాకు ఓటేయండి అంటున్నారు నిన్న ఫోటో చూసిరా మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ క్యాండిడేట్ ఇద్దరు టోపీలు పెట్టుకున్నారు ఇటు పక్కగా తుర్కాయ అన్నాడు ఇటు పక్కగా తుర్కాయ అన్నాడు వీళ్ళ టోపీలు లేవు వాళ్ళు వీళ్ళ చూసి ఇదేమిడ్డోరా వీళ్ళు టోపీ పెట్టాల్సినాడు టోపీ పెట్టలే టోపీ పెట్టినాడు టోపీ పెట్టాడు మరి సిగ్గుంటే ఏం చేయాలి ఈ పక్కన బొట్టు పెట్టాలి పెట్టిండా ఓవేస్ సెంటర్ బొట్టు పెట్టమని చెప్పు అక్బరుద్దీన్ వచ్చి బొట్టు పెట్టమని చెప్పు వాళ్ళు అంటారు సిగ్గు లేకుండా వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసా వీళ్ళు బట్టె బాజీ తెలుసా వాళ్ళకి ఈ ఎన్నికలు రాగానే మసిలో పడి తిరిగి కింద పడి నేను మా నమాజ్ చేస్తూనే ఉంటారు ఇఫ్తార్ విందులు ఇస్తూనే ఉంటారు వీళ్ళంతా ఫాల్తు కావాలని తెలుసా వాళ్ళకి నేనంటున్నా రేవంత్ రెడ్డి సార్ ఇటు పక్కన తురుకోలం పెట్టి మౌలానాలు పెట్టి మూలాలను పెట్టి నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా మరి నా స్వామీజీలను పెట్టి ఎందుకు ప్రచారం చేస్తలేవన్నా ఓవైసీ పోయి భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎప్పుడైనా మొక్కిపించినావన్నా ఎప్పుడైనా అజరుద్దీన్కో ఓవైస్కో బొట్టు పెట్టినావన్నా నీకు వాళ్ళ ఓట్లే కావాలంటే ఇలా ఇంత దిగజారిలో అవుతుంది తీసుకురన్నా తొడగొట్టురన్నా ఇష్టపడుద్దన్నా ఇజ్జత్ పోతుందన్న బయట ఇది మామూలు ఎలక్షన్స్ కావన్నా నేను ఇలా కష్టపడి మిమ్మల్ని వేడుకుంటున్నా అంటే ఈ జుబ్లీస్లో ఒక్కసారి ఆలోచించండి ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే ఈ 3 లక్షల ఓట్లు వద్దట ఆ 1,00,000 ఓట్లతోనే గెలవాలట ఇప్పుడు రాంగ పోతున్న పచ్చ జెండాలు 3 రంగుల జెండాలు పోతున్నాయి ఈ జుబ్లీస్ లో కాసేపు జెండా ఎగరాలన్నా ఇవాళ పచ్చ జెండా ఎగరాలన్నా ఒక్కసారి ఆలోచించండి ఈయన జుబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఏ పార్టీ గెలిచినట్టే ఎంఏ పార్టీ గెలిస్తే ఇవాళ మీ బతుకులు మొత్తం బర్బాద్ అవుతాయి అరే అడిగేది మనమన్నా కొట్లాడేది మనమన్నా తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఎంఏ పార్టీని లేకుండా చెయ్యాలనేది మనం ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అరే పోలీసు వాళ్ళని చంపుతున్నా నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ చంపింది రియాజ్ మాదాపూర్ లో చైతన్య డీసీపీ మీద హత్యా ప్రయత్నం చేసింది అన్సారీ ఇవాళ హైదరాబాద్ లో భాగ్యనగర్ లో ఇలా సోను అనే గో రక్షకు మీద కాల్పులు జరిపింది ఇబ్రహీం కరీంనగర్ లో మైనర్ బాలికల మీద అత్యాచారం చేసింది యాకూబ్ ఎక్కడన్నా శ్రీనివాసో రమేషో అదో ఉన్నారా అన్న ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో